గతంలో కంటే ఈసారి నైరుతి ఋతుపవనాలు దాదాపు అంటే వారం 10 రోజుల ముందుగానే ప్రవేశించినప్పటికీ మరి అనుకున్న స్థాయిలో అవి విస్తరించకపోవడంతో మరి వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పడనటువంటి పరిస్థితి. సో మనం చూసినట్లయితే కనుక మే నెలలోనే ఈ యొక్క ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో చూసినట్లయితే కనుక మోస్తారు వర్షపాతం నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో చూసినట్లయితే కనుక అసలు వర్షమే పడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఏదైతే మే నెలలోనే దాదాపు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి, దాదాపు దేశవ్యాప్తంగా చూసినట్లయితే కనుక 106% ఎక్కువగా మే నెలలోనే వర్షపాతం నమోదైంది. ఇక సాధారణంగా చూసినట్లయితే కనుక దాదాపు 61% వర్షపాతం నమోదు కావాలి మే నెలలో. అయితే ఈసారి మాత్రం మే నెలలోనే నైరుతి ఋతుపవనాలు అనేవి వాటి ప్రవేశం అనేది తొందరగా జరగడంతో 106% ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక తెలంగాణలోనూ మే నెలలో చూసినట్లయితే కనుక 132.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెదర్ అప్డేట్ అందించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే ఇక ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో మే నెలలోనే ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి క్రమంలో అయితే ఆ నైరుతి ఋతుపవనాలు విస్తరణ అనేది స్లోగా అంటే యాక్టివ్గా లేకపోవడంతో కొన్ని రోజుల వరకు గ్యాప్ వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇక ఒకవైపు ఉక్కపోతతో మరోవైపు ఎండతో ప్రజలంతా కూడా అల్లాడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మే 29 తర్వాత ఋతుపవనాలు అనేవి చాలా మందకోడిగా సాగినటువంటి పరిస్థితిలో మరి వర్షపాతం ఎక్కువగా లేకపోవడంతో ఒకవైపు ఉక్కపోతతో జనాలంతా ఉక్కిరి బిక్కిరి అయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఇక ఈ యొక్క పరిస్థితి మారాలంటే కనుక వాతావరణం చేంజ్ కావాలంటే కనుక మరో వారం రోజులు పట్టేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. నైరుతి ఋతుపవనాలు చూసినట్లయితే కనుక మరి మే నెలలోనే మరి వర్షపాతం ఎక్కువగా నమోదై తేమంతా కూడా వెళ్ళిపోవడంతో ఈశాన్య రాష్ట్రాలకు ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు తరలివెళ్ళడం జరిగిందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పుడు కనుక మళ్ళీ యాక్టివ్ కావాలంటే నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మరింత యాక్టివ్గా వేగంగా పుంజుకోవాలంటే కనుక విస్తరించాలంటే కనుక ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడాలి. అది ఏర్పడాలంటే కనుక దీనికి సంబంధించినటువంటి సిస్టమ్ మళ్ళీ ఏర్పడాలంటే ఒక వారం రోజులు టైం పట్టేటటువంటి అవకాశం ఉందని కూడా మరి ఐఎండీ సూచిస్తుంది. మరోవైపు చూసినట్లయితే కనుక కొన్ని జిల్లాల్లో ఏదైతే ఈ రాబోయేటటువంటి 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తెలంగాణలో ఉన్నటువంటి భువనగిరి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, అదేవిధంగా జోగులాంబ, గద్వాల కావచ్చు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మరి వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది. సో ఈ 3 రోజుల పాటు కూడా ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉంది. ఇప్పటికే మనం చూసాము మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మరి మే నెలలోనే వర్షపాతం ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రాబోయేటటువంటి 3 రోజుల పాటు చూసినట్లయితే కనుక కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి సాధారణ వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. అయితే నైరుతి ఋతుపవనాలు మాత్రం మొత్తంగా విస్తరించాలంటే కనుక ఇంకా ఒక వారం రోజులు మాత్రం సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తా ఉంది. ఇక వానలు మరి ముఖం చాటేయడంతో ఇప్పటికే రైతన్నలు కూడా వ్యవసాయానికి సంబంధించి పనులు ప్రారంభించుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి రైతన్నలు కూడా కాస్త నిరాశగా ఉన్నటువంటి తరుణంలో మరో వారం రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి సాధారణ వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలంటే కనుక వారం రోజుల పాటు సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తూ ఉంది.